హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ బ్లాగ్స్. యాక్చువల్గా హంపీకి చూసారు కదా లాస్ట్ వీడియోస్, మన హంపీలో ఉన్న టూరింగ్ ప్లేసెస్ ఇవన్నీ చూస్తున్నాము. మీకు చెప్పినా కదా యాక్చువల్లీ మేము బళ్ళారిలో అయితే స్టే చేస్తున్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో బళ్ళారి నుంచి యాక్చువల్గా హంపీకి వెళ్ళేసి అట్లా 2 days అంతా కవర్ చేసాము. ఇప్పుడు యాక్చువల్గా నౌ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు బెంగళూరు. 6 hours జర్నీ ఉంది కదా యాక్చువల్లీ. బళ్ళారి టు బెంగళూరు అంటే అరౌండ్ 320 kilometers దాకా ఉంది. సో మళ్ళీ హంపీలో ఇంకా కొన్ని ప్లేసెస్ అనుకున్నాం, కానీ కిష్కింద అని, కానీ యాక్చువల్గా అంత కొంచెం జర్నీ అంత లాంగ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో కొంచెం డిఫరెంట్గా ఏం ఆలోచన అంటే యాక్చువల్గా అవుట్డోర్ కుకింగ్ చేసుకుందామని ప్లాన్ చేసాము. అఫ్కోర్స్ పాడుతూ మాతో పాటు ఈరోజు ఉన్నాడు. సో మా ఈ ట్రిప్లో అతనే వాళ్ళ ఇంటికి వచ్చున్నాము. సో ప్రస్తుతానికైతే అక్కడే ఒక బళ్ళారి సరౌండింగ్స్లోనే ఒక చోట అవుట్డోర్ కుకింగ్ చేసుకొని తినేసి బెంగళూరుకి వెళ్ళిపోవడం అనేది ఈరోజు ప్లాన్. సో అరౌండ్ 8-9 కల్లా వెళ్ళిపోతాము, 4 hours జర్నీ అది. సో ప్రస్తుతానికైతే అవుట్డోర్ కుకింగ్ సెటప్ అయితే చూపిస్తాను చూడండి. కార్ అయితే అక్కడ పెట్టున్నాము. యాక్చువల్గా బళ్ళారి నుంచి ఒక 10 kilometers దాకా ఉండొచ్చు. హియర్ కమ్స్ అవర్ కుకింగ్ సెటప్. and say hi. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది కదా, మా ప్రీవియస్ వస్తే క్యాంపింగ్ టేబుల్, క్యాంపింగ్ స్టవ్, కానీ ఇవి ఆల్రెడీ చూసినచ్చు. మేము 25 liters వాటర్ క్యాన్ కూడా క్యారీ చేసాము. నౌ లెట్స్ పార్థు విల్ టెల్ ద ఐటమ్స్ టుడే. పార్థు చెప్పారు ఏం ప్రిపేర్ చేసుకున్నాం. Fish fry, bagara rice and chicken curry. Chicken curry. That's what we are planning now. This is the mirchi tota. చూసారు కదా మిర్చి ఎలా ఉందో. విండ్ కూడా చాలా వస్తుంది. హోప్ఫుల్లీ వాయిస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నా. అక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా పత్తి, కాటన్ ప్లాంట్స్. ఇటుపక్క చూస్తే మనది రైస్, ప్యాడీ. జూమ్ చేసి ప్యాడీ ఫీల్డ్స్. ప్లేస్ పరంగా చూస్తే అంతా బాగుంది, కానీ కొంచెం గాలి ఎక్కువ అనిపిస్తుంది. క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉంది, అదొక్కటే డిసడ్వాంటేజ్. మిగతాదంతా చాలా బాగుంది. I love cloudy season. I love cloudy season. Season na weather na. Mano, say hi. Here comes my buddy darling. ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి గుడ్. అవుట్డోర్ కుకింగ్ ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్నా, కుదరట్లా. మేము యాక్చువల్గా ఎక్కువ ఇదే క్యారీ చేస్తుంటాను. ఇది యాక్చువల్గా 90 minutes వస్తుంది, 150 rupees. అమెజాన్లో కూడా దొరుకుతుంది మనకి, చాలా వెరీ వర్త్. టుడే ఈస్ ఫిష్ ఫ్రై. ఫస్ట్ ఎవర్ టైమ్ వీఆర్ కుకింగ్ ఫిష్. ఏంటది మిక్స్? గ్రీన్ చట్నీ, కరివేపాకు, పుదీనా. ఓకే, ఉప్పు కారం వేయలేదు దాంట్లో. అవుట్డోర్ కుకింగ్ వెళ్ళాము, అప్పుడు కరివేపాకు మర్చిపోయినాము. అప్పుడు అక్కడ కరివేపాకు చెట్టు ఉంది, కరివేపాకు పీక్కున్నాము. కుకింగ్ వెళ్ళాము, అప్పుడు ప్లేట్స్ మర్చిపోయినాం, పేపర్ ప్లేట్స్. అక్కడ మా మమ్మీకి బనానా చెట్టు కనిపించింది. అప్పుడు డాడీ బనానా లీవ్స్ 2 తీసుకొని వచ్చినారు. ఏంటి బాబా అది?
చికెన్ మ్యారినేషన్ ఈస్ రెడీ. ఇంకొక రైస్ అయిపోయాక ఇంకా చికెన్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. దట్ ఈస్ ఫిష్ మ్యారినేషన్. టేబుల్ చైర్ చూసారు కదా, చికెన్ కర్రీ అంతా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ ఇన్ రైన్ అంతా స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కార్ కూడా కొంచెం పైకి పెట్టేసాను, ఎందుకంటే ఇది బంకమట్టి కదా యాక్చువల్గా. సో ఇరకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని యాక్చువల్లీ కార్ కూడా కొంచెం మెయిన్ రోడ్లో పెట్టేసి వచ్చాను. ఫిష్ ఫ్రై ఇస్ గోయింగ్ టు బి రెడీ. 3 పీసులు 4 పీసులు చేయలేకపోతుంది ఫస్ట్. దీనిపైన కూడా ఆయిల్ వేస్తారు కదా ఫస్ట్, మళ్ళీ సరిపోతుంది అంటవా? దీనికి ఆయిల్ వేసే పడుతూ జేమ్స్ బాండ్ స్టైల్ విత్ అది కదా ఏమన్నా వెళ్తా. రెయిన్ ఎండకి వాడాల్సింది రెయిన్కి వాడుతున్నాం. మనకి చికెన్ Manu, how is the taste? Manu, how is the taste? He is ready. Super. ఎలా ఉంది? సూపర్. చూసారా ఫిష్ ఫ్రై? Thanks Parthu for last 3 to 4 days in Hampi. యాక్చువల్లీ లంచ్ కూడా చాలా బాగా వచ్చింది. వర్షం వచ్చింది, అన్నీ వచ్చాయి, గాలి. ఇప్పుడు వెదర్ అంతా మళ్ళీ కూల్ అయిపోయింది, వర్షం ఆగిపోయింది. ఫుడ్ కూడా చాలా బాగా చేసావు, వెరీ థ్యాంక్స్. నువ్వే చేసావు. అదే ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అవుట్డోర్ కుకింగ్ అంతా ఇంకా స్టార్ట్ అయిపోయాము. పాడుతున్న అక్కడ బలార్లో డ్రాప్ చేసేసి సో అరౌండ్ 11 కల్లా వెళ్ళిపోతాము బెంగళూరుకి. ఇట్స్ ఆల్ హైవే. అగైన్ యాక్చువల్గా అనంతపురం నుంచి కాకుండా ఇట్లానే వెళ్తున్నాము, తుమ్కూరు హిరయూర్ రూట్ నుంచే, ఎందుకంటే టోల్ తక్కువ ప్లస్ డిస్టెన్స్ తక్కువగా అనిపిస్తుంది. సో వీ ప్రిఫర్ దట్ రూట్. సో ఓవరాల్గా మీకు ఒకటి ఇటినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెప్తాను. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకోండి. అంటే కార్లో వెళ్ళే వాళ్ళకి ఎలా వెళ్తే బాగుంటుంది, అలాగే బస్సులో వచ్చే వాళ్ళకి ఎలా వెళ్తే బాగుంటుంది. ఇంకా ట్రైన్ టైమింగ్స్ అయితే నాకు తెలీదు. సో దాని గురించి మాత్రం మాట్లాడదాం. ఫస్ట్ అయితే యాక్చువల్గా ఇది పర్ఫెక్ట్లీ ఫర్ వీకెండ్ ట్రిప్ అని ఎందుకంటున్నానంటే, మీరు అక్కడ ఫ్రైడే నైట్ బస్ ఎక్కితే ఇక్కడ హంపీలో కానీ హాస్పిటల్లో కానీ మార్నింగ్ దిగితే యాక్చువల్గా 2 డేస్కి వెల్ అండ్ గుడ్ ట్రిప్. ఎందుకంటే మార్నింగ్ మీరు సపోజ్ 7:30, 8 కల్లా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్. బస్సులో వచ్చే వాళ్ళకి చెప్పాను కదా, ఫస్ట్ డే రోజు మాత్రం అక్కడే మనకు ఉగ్ర నరసింహస్వామి, విరుపాక్ష టెంపుల్, విఠలాచార టెంపుల్, మన బాహుబలి టైప్ ఒక స్ట్రక్చర్లు కానీ ఏమంటారు నాట్య ఇవన్నీ యాక్చువల్గా ఈవెన్ అక్కడ మేము ఒకటి మిస్ అయ్యాము. ఏమంటారు అది యంత్రకేశ్వర ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, క్వీన్స్ బాత్ ఒకటి. అఫ్కోర్స్ అవన్నీ ఇంకా హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అక్కడ. సెకండ్ డే మాత్రం మ్యూజియము, జూ అండ్ తుంగభద్ర మ్యూజియం కూడా కొంచెం ఎర్లీగానే ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ యాక్చువల్గా కొంచెం ముందుగానే వెళ్తే చాలా బెటర్.
ఎందుకంటే యాక్చువల్గా మనకు అక్కడ పైన వ్యూ పాయింట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మేము కరెక్ట్గా సన్సెట్ పాయింట్కి వెళ్ళాం. మా లాస్ట్ వీడియో చూసుంటారు కదా మీరు, అందులో సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది. కింద డ్యామ్ వ్యూ బాగానే ఉంది, వాటర్ ఎలా ఉన్నాయి, అసలు డ్యామ్ ఏంటి, దాని చరిత్ర ఏంటి, తుంగభద్ర రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇవన్నీ చరిత్ర మొత్తం మనకు ఆ డ్యామ్ దగ్గర చెప్తారు. సో మళ్ళీ వెంటనే మీరు హోస్పేట్లో మళ్ళీ బస్సు బుక్ చేసుకుంటే మళ్ళీ మండే మార్నింగ్ కల్లా బెంగళూరులో ఉంటారు. అది బస్సులో వచ్చే వాళ్ళకి. కార్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక్క డే ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనం సెల్ఫ్ డ్రైవింగ్ కదా. అంటే కొందరు నైట్ డ్రైవింగ్ ఉండే వాళ్ళకైతే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. నేను నైట్ డ్రైవింగ్ అయితే అంత రికమెండ్ చేయను. సో మీరు కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ చేసినా కానీ అట్లీస్ట్ 10-11 కల్లా రీచ్ అయిపోతే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ లారీ ట్రాఫిక్ చాలా ఉంది. అది ఎంత అంటే మొత్తం కంప్లీట్లీ డస్ట్. అది అంత బళ్ళారి అంటేనే యాక్చువల్గా గనులు, ఇవి మన JSW స్టీల్ ప్లాంట్లు, అక్కడే మన కర్ణాటకది విద్యుత్ అంటే పవర్కి సంబంధించిన ప్లాంట్ కూడా ఉంది. సో కొంచెం మట్టి పొల్యూషన్ ఇవన్నీ కొంచెం ఎక్కువ. సో అందువల్ల అంటే డెఫినెట్లీ రైడ్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. సో నేను ఎక్స్పీరియన్స్, ఎందుకంటే బళ్ళారి నుంచి హోస్పేట్కి వెళ్ళున్నాను కదా, నాకు ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దాని తర్వాత యాక్చువల్గా ఒకరోజు ఎక్స్ట్రా ఉంటే మీరు అట్లీస్ట్ నైట్ కల్లా వెళ్ళి రీచ్ అయిపోతే అక్కడికి అట్లీస్ట్ 10-11 కల్లా. తర్వాత రోజు నుంచి మళ్ళీ సేమ్ ఎక్స్ప్లోరేషన్ లైక్ మాలాగా చేయొచ్చు. తర్వాత మళ్ళీ 2 days అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అంటే ఇంకా బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళు, క్విక్ వాక్ చేసే వాళ్ళు అయితే మాత్రానికి వాళ్ళు 1 day 2 daysలో కూడా కవర్ చేయొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ హౌ ఫాస్ట్ దే వాక్. బట్ నా వరకు అయితే మాత్రం కొంచెం టైం తీసుకొని అసలు ఆ చరిత్ర ఏంటి, దాని గురించి ఏంటి, ఎందుకు స్టార్ట్ అయింది హంపి, తుంగభద్ర రివర్, అక్కడ ఒక అంత పెద్ద ఎంపైర్ ఎలా ఉంది, విజయనగర ఎంపైర్, ఇవన్నీ మీరు కొంచెం ఆగి తెలుసుకొని వెళ్తామంటే. గైడ్స్ గురించి అయితే మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే పార్ట్కి కొంచెం ఐడియా ఉంది. సో తను ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు. గైడ్స్ తీసుకునే వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా డీటెయిల్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. సో గైడ్స్ తీసుకుంటే ఇంకా మంచిదే, తప్పని. కాకపోతే ఆబ్వియస్లీ ఏమంటారు లైసెన్స్డ్ గైడ్స్ని అయితే తీసుకోండి. ఆటోలు కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళే మొత్తం ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటే వాళ్ళే తిప్పుతారు మొత్తం. 3-4కి బయలుదేరినా 9-10 కల్లా బెంగళూరు రీచ్ అయిపోవచ్చు. అది కార్లో వచ్చే వాళ్ళకి ఇటినరీ. ఓకే, ఇంకా ట్రైన్ టైమింగ్స్ అయితే డిపెండ్స్ ఆన్ ద టైమింగ్స్. మీరు బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. బళ్ళారిలో ఉంది, హోస్పేట్లో కూడా ట్రైన్ ఉంది, తుంగభద్ర దగ్గర ఈవెన్ ఇది కూడా ఉంది, ఏమంటారు హోస్పేట్ దగ్గర టన్నెల్ వ్యూ బెంగళూరు కలిది. మేము బయట నుంచి చూసాం కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. సో దట్స్ హౌ సమ్హౌ మిస్ దట్ పాయింట్. మేము ఎలా ప్లాన్ చేసామంటే యాక్చువల్గా సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 days కానీ ప్లాన్ చేసాము. సో ఫస్ట్ డే అండ్ లాస్ట్ ఫస్ట్ డే అంతా ఓన్లీ మేము అక్కడే సిటీలోనే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. ట్యూస్డే రోజు మాత్రం యాక్చువల్గా మేము స్పెండింగ్ సమ్ గుడ్ టైం విత్ Part4. మీ వీడియోలో చూసారు కదా, అవుట్డోర్ కుకింగ్ కానీ మా అంతా. యాక్చువల్గా ఈరోజు కూడా కిష్కింద అని ఒక ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము. సంభవం అక్కడ కూడా యాక్చువల్గా అంజనాద్రి బెట్ట అని ఒక ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్ ఉంది, కానీ అది కూడా ఏంటంటే హిల్ స్టేషన్ అంట, ఎక్కాలి, కొండ ఎక్కాలని చెప్పారు. సో మనం ఇంత పిల్లలు తీసుకొని యాక్చువల్గా అయితే నా వల్ల అంత రిస్క్ అయితే చేయలేదు. కానీ అక్కడ వాటర్ పార్క్స్ కానీ ఏమైతే ఉన్నాయంటే ఆఫ్కోర్స్ ఆల్ ఆర్ పెయిడ్ వాటర్ పార్క్స్. వెళ్ళి డబ్బులు పే చేస్తే అప్పుడు మీకు అదంతా అవుతుంది. సో అది కిష్కింద. ఎస్పెషల్లీ స్టే చేయాలనుకున్న వాళ్ళైతే మాత్రం, అంటే నేనైతే హోటల్స్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను హోటల్లో స్టే చేయలేదు కాబట్టి. హోటల్లో ఉన్న వాళ్ళకున్న వాళ్ళు డెఫినెట్లీ హోస్పేట్లోనే స్టే చేయండి, హోస్పేట్ కానీ హంపి కానీ. అప్పుడైతే మీకు అన్నీ యాక్చువల్గా చుట్టుపక్కలవన్నీ కవర్ చేయగలుగుతుంది. మీకు బళ్ళారిలో చేసాం కదా, ప్రతిసారి అప్ అండ్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో దట్స్ హౌ అవర్ హంపి ట్రిప్ గోస్. క్లోజ్. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 7 అయింది. ఇంకా బెంగళూరుకి రీచ్ అవ్వడానికి 11 అవుతుంది. ఇంకా మొత్తం రోడ్ వ్యూ కదా, అంతా హైవే, నైట్ వ్యూ కాబట్టి ఇంకా ఏమీ చూపించడానికి ఏమీ లేదు. ఈ హంపి సిరీస్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. మీకు హిస్టరీ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో కన్నా నచ్చినైతే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు గుణ రూపా ట్రావెల్ వాక్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.